తూకం కరెక్ట్ ఇస్తున్నారా? ఒకరికి 5 కేజీలు కరెక్ట్ ఇస్తున్నారా? పంచదారకి ఎంత తీసుకుంటా ఉన్నారు? ఎంత తీసుకుంటున్నా డబ్బులు? 17 చిల్లర ఇస్తున్నారా? చిల్లర బదులు ఏమైనా ఇస్తారు ఒకవేళ తీసుకోవాలా, ఎందుకంటే లేకపోతే మీరు చిల్లర తేవాలా. అర్థమైందా? అగ్గిపెట్టెలో చాక్లెట్లో ఏవో ఇస్తారు, తప్పదు. ఏం చేస్తారు వాళ్ళు, ఎంత తెస్తారు పాపం. అప్పుడు మీరు చిల్లర తీసుకురావాలా 17 రూపాయలు. అది సులభం కదా. వెరీ గుడ్ తల్లి, నువ్వు గ్రేట్. ఈ పంచాయతీ ఎందుకు 17 రూపాయలు పెట్టుకుందాం రెడీగా, ఏ గొడవ లేదు కదా. నెలలో 17 రూపాయలు అట్లా పడేస్తే అట్లే ఉంటాయి, అది తెచ్చేసుకోవచ్చు. ఈ బియ్యంలో పోర్టిఫైడ్ కెన్నల్స్ అని సన్న బియ్యం, బలం బియ్యం కలుపుతా ఉన్నారు. అవి కడిగేటప్పుడు కొద్దిగా తేలుతాయి. అవి బలం బియ్యం, అవి పడేయకూడదు, అనుకోవద్దు. అవి చాలా బలం మా. అవి మోకాలు నొప్పులు, గర్భవతులు అయితే పిండం బలపడుతుంది, మనకు రక్తం అనేది బాగా శుద్ధి అవుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇవన్నీ ఉన్నాయి దాంట్లో బియ్యంలో. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ అని చెప్పేసి అవి కలుపుతారు వాటిలో, ఆ బియ్యంలో. అవి బియ్యం కాదు, అవి కరిగిపోతాయి అన్నంలో. అట్టెసరు పెట్టుకొని ఉడికించాలి. మనం బిర్యానీ ఎట్లా చేసుకుంటామో అట్లా ఉడికించాలి అవి, అంతేగాని గంజి ఓర్చకూడదు. గంజి ఓర్చితే అందులో వెళ్ళిపోతాయి అంతా. అట్లా అన్నమాట, చాలా మంచిది అది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ప్రభుత్వం ఎన్నో రీసెర్చ్ చేసి అవి కలుపుతా ఉన్నారు, కాబట్టి బాగా మీరు అర్థం చేసుకోవాలి అవన్నీ. ఓకే అమ్మా, మీ సంచులలోనే పోషిస్తున్నారా? ఏమైనా డబ్బా పెడుతున్నారా? ఎవరి సంచి వాళ్ళకే. బాగా చూస్తున్నారా? ఈవిడ బాగా ఇస్తున్నారు కదా అందరికి. వెరీ గుడ్. చెప్పండి, ఏం పెద్దమ్మా? రాగులు ఇచ్చారు డిఎం గారు. అది ఏమైంది అంటే బియ్యం తగ్గించుకొని రాగులు తీసుకుంటారు. ఎన్ని రాగులు తీసుకుంటారు తెలియదు కదా, అందరు తీసుకుంటా ఉన్నారా? డిఎం గారు రాలేదా? డిఎస్ఓ గారు ఇవ్వలేదని వాళ్ళతో తగ్గుతున్నారు. మాకు పోయిన నెల ఇవ్వలేదు, ఈ నెల ఇవ్వలేదు అని పోలా. డిఎం గారు రాగులు డిమాండ్ అండి ఇక్కడ, పబ్లిక్ డిమాండ్. జిల్లా మొత్తానికి 200 టన్నులు పెట్టారు సార్. ఎందుకంటే రైస్ కంటే రాగులు ఇంట్రెస్ట్ ఉంటాయి, ఎందుకంటే అవి కొంతమంది తినక అయ్యో. అందుకని ఈసారి మీరు ఖచ్చితంగా తీసుకుంటామంటే ఎక్కువ స్టాక్ ఇస్తాం. మేడం ఏం చెప్తా ఉన్నారంటే 2 నెలల క్రితం ఎక్కువ స్టాక్ పంపిస్తే మిగిలిపోయి పాడైపోయాయి అంటున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా తీసుకుంటాం. మనిషికి 1 కిలో తీసుకుంటారా? ఎన్ని కార్డులమ్మా ఇక్కడ? 900 ఉన్నాయండి కార్డులు. కార్డులు ఏంటమ్మా? 843. ఒక 700 కేజీలు పంపిస్తే తలా 1 కిలో తీసుకుంటారా? ఒక 700 కేజీలు అలాట్ చేయండి అమ్మా. ఆ 3 కేజీలు అందరికి సర్దాలి కదా. 2 కేజీలు తీసుకుంటారా? ఫిక్స్ చేసుకోండి, అందరూ ఫిక్స్ చేసుకుంటే అంత స్టాక్ తెప్పిస్తాం. వీడికి ఓ 2 కేజీలు తీసుకుంటారా? కార్డుకు 2 కేజీలు అంటమ్మా. ఒక 1200 కేజీలు అట్లా అలాట్ చేయండి అమ్మా. చూడండి, ఒక సర్వే చేయండి మెల్లగా. ఈ CSDT ఎవరు CSDT ఇక్కడ? ఎన్ని షాపులు ఉన్నాయమ్మా మీకు? 30. అన్ని షాపులలో ఒక సర్వే చేయండి అమ్మా. చేసి అవి ఏ షాప్లో ఎన్ని 2 కిలోలు వంతున 2 కిలోలు లిమిట్ పెట్టుకోండి. పెట్టుకొని ఎన్ని రిక్వైర్మెంట్ ఉంటాయో ఒక 100 కార్డులకు తగ్గించి ఇప్పుడు ఈ 1200 కేజీలు అలాట్ చేసేటట్టుగా అట్లా ముందుగానే మీరు ముందు చెప్పేస్తే వాళ్ళు ఇప్పుడు మధ్యలో తెప్పడానికి లేదా? అట్లా కొంచెం చూడండి, అందరికి చెప్పండి. డిఎస్ఓ గారు అందరూ CSDTలకు అందరికి ఒక కార్డుకు 2 కిలోలు ఇచ్చేటట్టుగా, దాంట్లో 90% లేకపోతే 80% కార్డులకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళు తీసుకుంటారు. ఓకే, సరిపోయిందమ్మా షుగర్ అంతా. ఓకే అమ్మా, ఏం పేరు? ఈ పాప పేరు యమున, రావాడ యమున. ఆల్ ది బెస్ట్ అమ్మా, బాగా చేస్తున్నావు, అందరూ బాగా మంచిగా చెప్తున్నారు నీ గురించి. వెరీ గుడ్. ఓకే, ఎవరు మీరేమైతే రాముకు అలా అబ్బాయినా? అథెంటిఫికేషన్ నువ్వేనా? MLS పాయింట్లో ఎన్ని కార్డ్స్ ఉన్నాయండి మీకు? 1050 సార్. 1050? పెద్ద కార్డ్స్ ఉన్నాయి. 3 రూపాయలు చిల్లర ఇస్తున్నారా?
ఆ? షాంపూ ప్యాకెట్ ఎందుకు అలా ఇచ్చేస్తాం? ఏదో ఒకటి 3 రూపాయల పైన. ఆ? ఓకే, వాళ్ళు చిల్లర తెస్తే తీసుకోవాలి నువ్వు. అంతే అంతే సార్. ఆ? వాళ్ళు చిల్లర 17 రూపాయలు తెస్తే తీసుకోవాలి, లేదు 20 రూపాయలు ఇవ్వండి అని బలవంత పెట్టకూడదు. లేదు సార్. ఆ? అడుగుతాం మేము బయట అంతా. 89 క్వింటాల్ స్టాక్ ఉండాలా? అవును సార్. కౌంట్ చేయండి మా. సార్ అవి 96 సార్. 12 సార్. 12 12 96. ఈ మూటలతోనే పోస్తున్నారా లేకపోతే ఏమైనా డబ్బా పెడుతున్నావా? వాళ్ళ మూటలతోనేనా? ఎన్ని మొత్తం 226 సార్. ఎన్ని ఉండాలి? 25 ఒకటే జాగ్రత్త చేయమ్మా. ఏమైనా డబ్బా పెట్టిస్తారా మామూలు మీరు వాళ్ళ బ్యాగ్ లోనే వచ్చిస్తారా? వాళ్ళ బ్యాగ్ లోనా? లైన్ కి ఎన్ని ఉన్నాయమ్మా? లైన్ కి 10 సార్. 10? ఎన్ని లైన్? 3 లైన్లా? బ్యాక్ 2 లైన్ సార్, ఫ్రంట్ 1 లైన్ సార్, వెనకాల 2 సార్. నేను అనేది టోటల్ 4 లైన్లా 3 లైన్లా? టోటల్ అంతా కలిపి 3 లైన్ సార్. 2 ఏమో ఫుల్ ఉన్నాయి చూడు ప్రణామ్. 2 లైన్లు ఫుల్ ఛానల్ సార్. అది 1 2 3 4 5 6 వరుసల వెడల్పుగా 6 సార్. 6 6 12 120 వెనకై 120 వెనకై ముందు ఎంచు. అవి ఎందుకు అవి? అవి ఇట్లా ట్రాన్స్ఫర్ చేశారా? ఆహా. ఇక్కడ 4 ఉన్నాయిరా ముందు పక్క ఈ మామూలు తెల్ల మూటలో. 55 టోటల్ 175 తీసావమ్మా? 173 2 ఎక్స్ట్రా ఉన్నాయా? ఓకే. రాగులు ఎన్ని ఉన్నాయి? ఈ అంగన్వాడీ ఇవి ముందు పక్క 3 కేజీ బ్యాగ్లా ఇవి? సర్లే ఒకటి అటు ఇటు. ఇది ఈ అంగన్వాడీ వాళ్ళు తీసుకెళ్లేదా బాబు? ఆ? ఎట్లా మరి? ఎట్లమ్మా మీరు షుగర్ 3 రూపాయలు చిల్లర ఇస్తున్నారా? చిల్లర ఇస్తున్నారా ఇంకేమన్నా? ఓకే, ఏదో ఒకటి ఇవ్వండి. వాళ్ళు చిల్లర ఇస్తే తీసుకోండి. 17 రూపాయలు అయితే ఒక 2 months లో ఫోన్ పే పెడుతున్నారు, ఇంకా ప్రాబ్లం ఉండదు. ఓకే, జాగ్రత్త చేయండి అమ్మా. రైట్.